hello, and welcome to Cine Chit Chat episode 5. Finally, episode 5 actually. ఎన్నాటికి రాజాసాబ్ గురించి మాట్లాడి మళ్ళా రాజాసాబ్ గురించి వచ్చాము. గూఢాచారి చేద్దామని అనుకున్నాము, కానీ నెక్స్ట్ ఎపిసోడ్ అది. ఎస్ ఆఫ్ కోర్స్ సూపర్ ఉంది గూఢాచారి, చాలా బాగుంది. నేను అసలు కన్ను పెట్టరు, కన్ను కొట్టరు. అనుకుంటా గూఢాచారి 2 డెకాయిట్ కల్పించుకుందాం. అడవిశేష్. అదే అదే. సో ఈ రోజు వచ్చేసింది మాత్రం రాజాసాబ్. అసలు మ్యాడ్ 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 మ్యాడ్. తమనన్న కొట్టాడు బీజిఎం. ఇలా రుమాల రోమాల ఏవో రోమాల నిక్కబొడుచుకున్నా ఇలాగా. లాస్ట్ అమ్మా 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 తమనన్న ఏమన్నా కొట్టావా అన్నా. నేను అసలు నాకు నాకు అసలు మూవీ మీద హోప్స్ లేవు, ఫ్రాంక్ గా చెప్తున్నా. మూవీ ఏముంటదిలే, నువ్వు మొన్న అన్నావు కదా రాజు గారి గదలాగా ఏదో కాంపిటీషన్ కోసం డబ్బులు అవసరం కోసం వెళ్తారు, కామెడీ జనరేట్ చేస్తారు, కొంచెం భయపెడతారు, కొంచెం ఎమోషనల్ సీన్స్ ఉంటే వచ్చేస్తాం. అట్లీస్ట్ ట్రైలర్ టీజర్ అయినా రిలీజ్ అవ్వని, ఆవేశపడకు, సినిమా రిలీజ్ అవ్వని, తర్వాత మాట్లాడుకుందామని చెప్పా. అసలు సెకండ్ 2.0 అన్ఎక్స్పెక్టెడ్ అంటే ఓకే, నాకు ప్లాట్ ఓకే. లైక్ వాళ్ళ నానమ్మ అన్ని దాన్ని ఏమంటారు, అదేదో రోగం చెప్పాడు, ఇది అన్ని మర్చిపోతుంది కానీ వాళ్ళ తాతగారని మాత్రం మర్చిపోలేదు. సో ఓకే, అది ఓకే, నేను అక్కడికి ఓకే. ఇంకొకటి ఇది నచ్చడం మెయిన్ రీజన్ ఏంటో తెలుసా, లాస్ట్ టైం కామెడీ వర్కౌట్ అవ్వలేదు ట్రైలర్ లో, హారర్ వర్కౌట్ అవ్వలేదు, కామెడీ వర్కౌట్ అవ్వలేదు. ఇక్కడ సీరియస్నెస్ వర్కౌట్ అయ్యింది టీజర్ లో. సీజీరా, ఎంత మంచి సీజీరా. నీ షాక్. నేను సీజీ దెబ్బెట్టేస్తాడు, నాకు ఆ ట్రైలర్ సీజీ చూసి బాబు ఎలా చూడాలిరా బాబు, ఆది పురుష అయిపోద్దేమో ఇది అని అనుకున్నా. కానీ 2.0 టీజర్ చూసి బా ఓ మై గాడ్ అబ్బా, నాకు హోప్స్ ఇల్లు వచ్చినాయి హోప్. మారుతి థ్యాంక్ యూ. అసలు ఆ టీజర్ లో ఆ డైలాగులు గానీ, ఆ డైమెన్షన్స్ గానీ, ఆ హ్యాండ్స్ గానీ, ఆ యాక్టర్స్ గానీ, అంటే ఏమోలే, నేను స్ట్రేంజర్ థింగ్స్ చూడడం వల్ల అదే అనుకుంటున్నా. నీకు అదే అనిపించిందా? అదే అయి ఉంటది. స్ట్రేంజర్ థింగ్స్ ఇంకొకటి రీవాచ్ ఎక్కువ చూసేయడం వల్ల ఏమో తెలియదు కానీ, ఈ సబ్ కాన్షియస్, ఈ దాన్ని ఏమంటారు, అదే అయి ఉండాలి. వెక్నా ఏం చేస్తదంటే, వెక్నా నీకు నువ్వు ఇంకా స్ట్రేంజర్ థింగ్స్ సీజన్ 1 చూస్తున్నావు కదా, నేను 5 చూస్తాను. 5 ఎట్లా ఉంటదంటే, అది మన బ్రెయిన్ ని కంట్రోల్ చేస్తుంది అనమాట వెక్నా. అది మనల్ని కొట్టేదు, చంపేదు, ఏం చేసేదు, మన నుంచి దాన్ని ఏమంటారు కంట్రోల్ చేస్తుంది. ఓకే. సో వీడు అంటాడు కదా, ఇప్పుడు మన చుట్టూ నీ చుట్టూ ఉన్నదంతా ఇల్యూషన్, దాన్ని ఏమంటారు అదంతా నువ్వు క్రియేట్ చేసుకున్నది, నేను క్రియేట్ ఏంటంటే సేమ్ అదే కాన్సెప్ట్, కాకపోతే వేరే డైమెన్షన్. ఈ లెవెల్ లో కూడా వేరే డైమెన్షన్ ఉంటది. అయ్యయ్యో నేను స్పాయిలర్ ఇచ్చేసాను, అందులో కూడా ఉంటది. నైస్. నేను యాక్చువల్లీ అదే అనుకున్నా, వేరే డైమెన్షన్ ఉంటది, వీడు ఈ డైమెన్షన్ నుంచి ఆ డైమెన్షన్ కి లైక్ కనెక్ట్ అవుతారు. ఇంకొకటి ప్రెసెంట్ లో నీకేం కనపడదు, నువ్వు వాడితో ఫైట్ చేయాలంటే వాడి అదే. సో వావ్ వెరీ. ఇంకొకటి నాకు అర్థం కాలేదు కాదు, ఆబ్వియస్ గా ట్రైలర్ లో మాక్సిమం చూపించారు నువ్వేం చూపించాలనుకుంటున్నా అని. అది అందరినీ లైక్ ఆబ్వియస్ గా తనకున్న జబ్బుకి అందరినీ మర్చిపోతుంది, కానీ ఒక్క పర్సన్ మర్చిపోలేకపోతుంది. ఆవిడ ఇంకొకటి క్వీన్ టైప్, అక్కడికి ఎలా వచ్చింది తల్లి, అక్కడికి ఎలా వచ్చింది, బ్లాక్ మ్యాజిక్ ఉంటదేమో నాకు తెలిసి కొంచెం. ఏమన్నాయనైతే పోర్టల్ అనుకుంటున్నా, లైక్ పోర్టల్ చేంజ్. అరే ఇది దాన్ని ఏమంటారు, ఇల్యూషన్స్, ఇంకొకటి హిప్నోటిజం,
అన్ని 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 కవర్ చేసాడు. నాకిప్పుడు దెయ్యం భయపడ్డ ఇవన్నీ పక్కన పెట్టేస్తే నేను భయపడినని నాకు ఆబ్వియస్ గా ఫస్ట్ టీజర్ లో తెలిసింది నాకు. కానీ ఇందులో ద మోస్ట్ ఇంట్రెస్టింగ్ పార్ట్ ఏంటంటే సీజీ సూపర్ ఉంది. నాకు ఫస్ట్ సీజీకి దీనికి అరే అంత ఎందుకు రామ్మోహం అందులోంచి బయటకు వచ్చింది చూడు. ఫస్ట్ దానిలో ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది. నాలుగుతో బ్లడ్ లాగేసుకుంటా చూడు, ఫస్ట్ దానిలో ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది. ఎఫర్ట్స్ పెట్టినట్టు తెలుస్తుంది. అవును, చేంజ్ ఏదో చేశారు, డిఫరెన్స్ తెలుస్తుంది. ఎఫర్ట్స్ చాలా పెట్టారు. ఆడియన్స్ ఎఫర్ట్స్ పెడితే మధ్య మధ్యలో చిన్న చిన్న గ్లిచెస్ ఏమన్నా ఉన్నా పట్టించుకోరు పెద్దగా. అరే ఎఫర్ట్స్ పెట్టాడు రా, కష్టపడ్డాడు రా అన్నట్టే అనుకుంటారు. ఇప్పుడు నువ్వు భయపెట్టకపోయినా నాకు ఆ కాన్సెప్ట్ నచ్చింది. ఏంటది, ఇల్యూషన్ గానీ హిప్నటిజం గానీ ఆ వరల్డ్ గానీ లోపలికి వెళ్తే వాడి పర్మిషన్ లేకుండా బయటకు వెళ్ళలేరు. ఇంకొకటి నీకు ఎక్కడ ప్రభాస్ ఎక్కడ భయపడినట్టు ఎక్కడ అనిపించరు. నాకు నీతో దాన్ని మాట్లాడాలి నువ్వు రా అన్నట్టు ఉంటాడు. నైస్. ఇంకొకటి నాకు ఇంట్రెస్టింగ్ గా అనిపించింది కూడా, శాండ్ అంతిల్లు వచ్చేసి ఆ శాండ్ తో ఒక పెద్ద ఆకారం తయారైపోయి మొత్తం ఒకటి మామూలుగా అయితే బిలీవ్ చెయ్యం. వాడు ఏం చెప్పాడు, అది ఇల్యూషన్ అని చెప్పాడు. సో యూ విల్ బిలీవ్. వెరీ గుడ్. ఐ లైక్డ్. ఓ మై గాడ్, నా కళ్ళల్లో ఆనందాన్ని చూస్తాను. ఏంటి వాడికి ఇష్టే చేస్తాను. రాజాసాబ్ టీజర్ రిలీజ్ చూసావా? అదే చూస్తాను. ఓకే చూడండి. ఇంకొకటి ఫోటో ఫ్రేమ్ నుంచి చేతులు ఇలా బయటకు వచ్చి అమ్మాయి వస్తుంది చూడు, అది మాత్రం నాకు కేక నచ్చింది అసలు. ఆ సీన్, అది వెళ్ళే సీన్, వెనకాల బీజిఎం. అమ్మ తమనన్న కొట్టాడు. అమ్మ 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 అమ్మ. నేను అండర్ ఎస్టిమేట్ చేశారా ఫ్రాంక్ చెప్తున్నా. నాకు రెబల్ సాబ్ సాంగ్ నచ్చలేదు. అది నేను పాత దానిలో కూడా చెప్పాను. నేను సహనా సాంగ్ నచ్చింది, వీడియో నచ్చలేదు. నేను అందుకే 2.0 ప్రభాస్ చెప్పాడు, దాన్ని ఏమంటారు ఆడియో లాంచ్ లో చెప్పాడు, రేపు రిలీజ్ అవుతుందంటే రేపు కాకుండా ఎల్లుండి రిలీజ్ అయింది అంతే తేడా. ఓకే సర్లే ఏముంటదిలే, ఏముండదు, మళ్ళా కామెడీ ఏదో పెడతారు చూస్తాం. దేవుడా, నేనైతే ఇంకా వీడియో కూడా చేయకూడదు అనుకున్నా ఫ్రాంక్ గా. అంత నేను తిట్టలేను అక్కడ, అందులో ప్రభాస్ ఉన్నాడు. ఇంకొకటి మనం రోస్ట్ చేసే ఛానల్ కూడా కాదు. ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ దట్ టీజర్ టూ గుడ్. చాలా బాగుంది, మ్యూజిక్ చాలా బాగుంది. నాకు ఆ టీజర్ లో ఏదో చూపించాడు, నాకు అందులో 30% ఉన్నా చాలు సినిమాలో. నాకు ఇంకొద్దు, నాకు ఇంక అంతకు మించి నాకు వద్దు. నువ్వు మధ్యలో లాగ్ నేను అసలు సినిమా అంతా లాగ్ ఉంటది అనుకున్నా, అందులో నువ్వు నాకు ఇంత కథను చూపిస్తున్నావు అంటే మారుతి ఆర్ కుకింగ్ సంథింగ్. అది కూడా ఫస్ట్ టీజర్ కి సెకండ్ టీజర్ కి ఎంత డిఫరెన్స్ ఉంది. ఫస్ట్ ఒకలా అనుకుంటారు, బాగుంది ఫస్ట్ టీజర్ కూడా బాగుంది. నాకైతే నచ్చింది. మరి నీకు నచ్చినా నచ్చకపోయినా నాకు తెలియదు, కానీ నాకైతే నచ్చింది. కానీ సెకండ్ టీజర్ అయితే సూపర్, నీళ్ళంటే కూడా నచ్చేస్తుంది అనమాట. ఫస్ట్ టీజర్ లో నాకు నచ్చిన అప్సెట్ డౌన్ తిరుగుతాడు చూడు, అది ఇందులో కూడా నాకు ఇంట్రెస్టింగ్ గా అనిపించిన పార్ట్స్ అవే. ఆ రెడ్ కలర్ వాడు ఒక టన్నల్ దానిలో ఉంటాడు, ఆ రెడ్ కలర్ వస్తుంది. అసలు నాకు సీజీలో ద మోస్ట్ నచ్చింది కూడా శాండ్ మ్యానా, లేకపోతే ఇంత పెద్దగా బండగా ఎవాల్వ్ అయిపోయి ఇంత పెద్దగా అయిపోయి పట్టుకుని సమ్ లాగేస్తాడు కదా, అదైతే నాకు సేమ్ వెక్నా. నువ్వు చూడలేదు కదా, వెక్నా ఇలా పెట్టి మొత్తం ఆడలో ఉన్నదంతా వీటిలోకి ఇంజెక్ట్ చేసేస్తాడు అనమాట. విల్లుగాళ్ళలోకి గాని పిల్లల్లోకి గాని ఇంజెక్ట్ చేసేస్తాడు. ఆ బ్లాక్ కలర్ ది మొత్తం ఇందులో కూడా ఉన్నది చూడు, ప్రభాస్ ది మొత్తం ఇలా సరౌండ్ చేసి ఇలా. ఏమోలే, నేను స్ట్రేంజర్ థింగ్స్ ఒకవేళ రిఫరెన్స్ తీసుకుని ఉంటే మాత్రం రాజాసాబ్ సూపర్ హిట్ అయిపోద్ది. స్ట్రేంజర్ థింగ్స్ రిఫరెన్స్ తీసుకుని ఉంటే మాత్రం, ఎందుకంటే అప్సైడ్ డౌన్ వరల్డ్ గానీ డిమెన్షన్ గానీ ఆ ఇల్యూషన్స్ గానీ కనిపించవు. అక్కడ ట్రైన్ కూడా పట్టాలు ఉండవు, ట్రైన్ వచ్చేస్తది, అది వాళ్ళ ఇల్యూషన్. కానీ అది గుద్దితే చచ్చిపోతాడేమో, ఏమో అది అలా ఒక రిఫరెన్స్ తీసుకున్నా కూడా అరే సూపర్ ఉంటుంది సినిమా. ఒకటి మన తెలుగు వాళ్ళకి అర్థమయ్యేటట్టు
కాంప్లికేట్ చేయకుండా సింపుల్ గా అర్థమయ్యేటట్టు పెట్టేస్తే అవును ఫ్యామిలీ ఆడియన్స్ వస్తారు, కిడ్స్ వస్తారు, ఆబ్వియస్ గా ఫ్యాన్స్ అడల్ట్స్ వీళ్ళు వస్తారు. ఈ అందరూ ఫ్యామిలీ ఆడియన్స్ వస్తే సినిమా హిట్ అంతే అయిపోయింది. అంతే. అమ్మా మా ప్రభాస్ హిట్ ఆ కొట్టేస్తున్నాడు అంతే. ఫ్యామిలీ ఆడియన్స్ కోసం కామెడీ పెట్టాడు, మనలాంటి వాళ్ళ కోసం ఈ థ్రిల్లర్ హారర్ అది క్యూరియాసిటీ బిల్డ్ sci-fi చేసి కైండ్ ఆఫ్ థింగ్. ఇఫ్ నైస్. ఒకవేళ ఇది మానిస్టర్ అవుతుందా అనుకుంటే మానిస్టర్ అవ్వలేదు, ఎందుకంటే అది వాడు మనుషులు. ఆల్రెడీ చెప్పాడు. ఇట్స్ లైక్ వాడు ఇల్యూజన్ రా, నువ్వు ఏదన్నా పెట్టుకోవచ్చు ఇల్యూజన్ లో. అంతే. మాన్స్టర్ వస్తే వచ్చింది, శాండ్ దాన్ని ఏమంటారు, శాండ్ సునామీ వచ్చినా వస్తది, ఏదన్నా వస్తది, ఇల్యూజన్స్ ఫోటో అది. నుంచి చేతులు వస్తాయి. అది నాకు ఆ హిప్నటిజం. సీన్ మాత్రం భలే నచ్చింది, అసలు బాగుంది. హైలైట్ ఉంది ఆ సీన్. నేను యాజ్ ఎ ఫ్యాన్ కింద నేను బాగా ఈ సీజీలు ఇవన్నీ పక్కన పెట్టు, లాస్ట్ 11 seconds 20 seconds సంథింగ్ తమనన్న కొట్టాడు బీజిఎం. తమనన్న బాబా ఆ బీజిఎం కి ప్రభాస్ ఆ సిగార్ పట్టుకొని టర్నింగ్ ఇచ్చుకుంటూ బాబా, నేను రియాక్షన్ Goose వీడియో bumps. మీద చేయలేకపోతున్నాం గానీ మా రియాక్షన్స్ మామూలుగా లేవు అసలు. నాకు Literally goose bumps. ఎగ్జాక్ట్లీ అక్కడ ముగ్గురు హీరోయిన్స్ కట్స్ పడుతున్నాయి. నేను వాళ్ళని కూడా పట్టించుకోకుండా తమనన్న బీజిఎం వాళ్ళు వెళ్తుంది, ప్రభాస్ వస్తాడు, దట్ ముసలి ప్రభాస్ వస్తాడు, సిగరెట్ పట్టుకొని ఉంటాడు. ఆ తర్వాత మళ్ళా జోకర్. ఓ మై గాడ్, సూపర్ అసలు. ఇది కదా కావాల్సింది, ఇది కదా కావాల్సింది. ఇదే 70 mm లో అసలు ఎక్స్పెక్ట్ ఆ కట్అవుట్ ని అలా చూస్తూ, అసలు ఆ కట్అవుట్ ఏం చేయక్కర్లేదు, జస్ట్ ఇలా పట్టుకుని ఎలిగించి ఇలా పట్టుకుంటే చాలా అయిపోయింది. కాదు సలార్ లో ఆ కట్అవుట్ స్క్రీన్ కి సరిపోక కట్ చూడు, అలా ఉంటదేమో ఇది కూడా. అంతే, అసలు కట్అవుట్ సరిపోదురా, పీసీఎక్స్ లో చూడాలి ఆ కట్అవుట్ ని. అదే కానీ టీజర్ అయితే క్రేజీ ఉంది అసలు, నన్ను చాలా ప్లీజ్ చేసింది. నేను నీకు అదే చెప్పాను లాస్ట్ టైం, టీజర్ సినిమా రిలీజ్ అవ్వని మాట్లాడుకుందాం మళ్ళీ అని చెప్పాను. అందుకే ఒకటి నేను టీజర్ కంటే ముందు ఎక్కువ కన్విన్స్ అయిపోయింది ఎక్కడో తెలుసా, కొంచెం అందరికి కామెడీ కనిపిస్తుంది, లేకపోతే ఇదేంటి ఎలా మాట్లాడుతుంది అనుకుంటారు కానీ, మారుతి మాట్లాడుతున్నప్పుడు ఏడ్చేస్తాడు. నాకు అది పాపం కష్టపడ్డాడు, నిజంగానే కష్టపడ్డాడు ఆబ్వియస్ గా. మనకెలా అనిపిస్తుంది అంటే, పెద్ద కట్అవుట్ ఉన్నంత మాత్రాన నువ్వు అంత బడ్జెట్ పెట్టుకోవాలా అన్నట్టు మనకు అనిపిస్తుంది. కానీ తనకి ఎన్ని ఉన్నాయో, ఆబ్వియస్ గా ఎన్ని ప్రెషర్స్ ఉండుంటాయో, కట్అవుట్ పెట్టుకుని ఏంటి 20-30 కోట్లు సినిమా తీసేస్తావా అని అనుంటారేమో కదా. మొత్తం ఆ ఎమోషన్స్ అన్ని వచ్చేసినాయి ఏమో బడ్జెట్ పెంచారు కాబట్టి ఇది ఇలా అయిందేమో. నేను అదే అంటున్నా, బడ్జెట్ కు ముందు ఒక కథ మారుతి ఏం చెప్పాడు, నన్ను మామూలుగా పిలిచారు ఆదిపురుష్ టైంలో, నేను వెళ్ళాను, నేను నవ్వించాను, ఆ తర్వాత మనం ఇలా చేద్దాం అని చెప్పి అన్నారు. అప్పటికి స్టోరీలని ఏం అనుకోలేదు, హారర్ కామెడీ అని అనుకున్నారు అంతే. ఒకటి అనుకునున్న ప్రభాస్ గారు కాబట్టి ఆబ్వియస్ గా పెరిగిపోతాయి. అది డైరెక్టర్ అనుకోపోయినా పెంచేస్తారు, ప్రభాస్ 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 అని చెప్పి. సో ఆ ప్రెషర్ చాలా ఉంటది ఆబ్వియస్ గా, ఎంత కాదనుకున్నా. మనకెట్లుంటదంటే మంచిగా అన్నట్టు ఉంటది. ఇప్పుడు ఈ సీజీ వర్కౌట్ అవ్వచ్చు, వర్కౌట్ అవ్వకపోవచ్చు. ఇప్పుడు నీకు ఫస్ట్ ట్రైలర్ లో టీజర్ లో వర్కౌట్ అవ్వలేదు సీజీ, కామెడీ వర్కౌట్ అవ్వలేదు, సీజీ వర్కౌట్ అవ్వలేదు, మ్యూజిక్ ఒక్కటే వర్కౌట్ అయ్యింది. కూడా అలానే ఉంది ఆ టీజర్ కట్ కూడా మ్యాటర్ అవుతుంది కదా. టీజర్ కట్ జంప్ స్కేర్స్ నీకు ఎక్కడ భయమే లేదు, ఫస్ట్ నీకు ఏం అనిపించలేదు అసలు, మ్యూజిక్ బాగుంది, తమనన్న ఒక్కడే న్యాయం చేశాడు అక్కడ. తర్వాత రాజాసాబ్ సాంగ్ చూసి అన్నా నువ్వు కూడా అన్నా అని అనుకున్నాను నేను. సహనా సాంగ్ చూసి అన్నా యూఆర్ బ్యాక్ అని అనుకున్నా. ఆ తర్వాత ఇది చూసి అయితే తమనన్నా నువ్వు కొట్టావన్నా. ఓజీలో తమన్ కొట్టాడురా, సూపర్ కొట్టాడు. మళ్ళా రాజాసాబ్ లో అసలు ఆ ట్రైలర్ టీజర్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ దాన్ని హైలైట్ చేసేది మ్యూజిక్
సీజీ చాలా ఇంప్రూవ్ అయింది, సూపర్ ఇంప్రూవ్ అయింది. ఇంట్రెస్టింగ్ పాయింట్స్ అంటే ముఖ్యంగా క్రిటిక్స్ కి, అమ్మా ఈ సినిమాలో మీరు అనుకున్నట్టు నేను అనుకున్నట్టు ఏదో ఇంటికి వెళ్ళిపోయి భయపడిపోయి దాని బాధ తెలుసుకుని రాఘవ లారెన్స్ లా బాధ తెలుసుకుని సమస్య తీర్చేయడం కాదు, ఇంకా ఉంది కదా అని చెప్పి కొన్ని పాయింట్స్, ఇంట్రెస్టింగ్ పాయింట్స్ వదలడం వల్ల ఫస్ట్ ఆఫ్ ఆల్ అలాంటి ఫ్యాన్స్ చాలా సాటిస్ఫై అవుతారు. బట్ సమ్హౌ భాగమతి లాగా అవ్వకపోతే బెటర్ అనిపిస్తుంది. పర్లేదు నాకు, భాగమతిలో అయినా కూడా పర్లేదు నాకు. అంటే ఆల్రెడీ భాగమతి ఉంది కదా, పర్లేదు. సినిమా నాకు భాగమతి కాన్సెప్ట్ చాలా బాగుంటది, కానీ అసలు ఇది భాగమతిలో అయ్యే ఛాన్స్ లేదు. ఎందుకంటే లేదు, అంటే ఫస్ట్ టైం నేను మెట్రోలో వచ్చినప్పుడు ఫస్ట్ టైం చూసాను చూడు, నాకు ఎందుకు అది కొట్టేసింది అనమాట. కానీ ఇప్పుడు చూసినప్పుడు డీటెయిల్ గా చూసానేమో, అది అది చాలా బాగుంది. ఆ టీజర్, ఆ ట్రైలర్, ఆ టీజర్ నిజంగా హైప్ 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 అంతే, అలాగే ఉంది. నాకు ఫస్ట్ స్టార్టింగ్ నుంచి ఏదో చెప్పడానికి ట్రై చేస్తున్నారు, నేను ఫ్రాంక్ చెప్తున్నా, 0 ఎక్స్పెక్టేషన్స్ నావి. నేను మొన్న కూడా అన్నాను కదా, నేను -100 లో ఉన్నాను, నన్ను 0కి చాలా అన్నాను నేను. 0కి ఏంటి, నేను వచ్చా ఒక 30-40 పాస్ మార్క్ 35 వచ్చింది నాకు. లైక్ సినిమాకి అది బాగున్నా బాగోపోయినా వెళ్తాను ఆబ్వియస్ గా, అది ప్రభాస్ సినిమా కాబట్టి. ఆడు ఎంత చెత్తలా తీసినా మంచిగా తీసినా నేను వెళ్తా, నా టికెట్ తెగుతుంది అక్కడ, ఆ కట్అవుట్ ఉంది కాబట్టి నా టికెట్ తెగుతుంది. ఫస్ట్ డే ఫస్ట్ షో బుక్ చేయి, నేను బుక్ చేస్తా. ఆఫీస్ కి వర్క్ ఫ్రమ్ హోమ్ పెట్టుకుని ల్యాప్టాప్ తెచ్చేసుకో, సినిమా హాల్ కి లీవ్ పెట్టుకుని వస్తా నేను. వెళ్దాం, వెళ్ళిన వెంటనే పాడ్కాస్ట్ చేస్తున్నాను రాగానే. అంతే, రాగానే పాడ్కాస్ట్. ఫ్రైడేనే చేసేయి, నువ్వు బుక్ చేసేయి, వెళ్దాం. నాకు దాన్ని ఏమంటారు, ఫస్ట్ టైం నేను సైలెంట్ అయిపోయా. ఇప్పుడు వారణాసికి హైప్ అయిపోయి, దీనికి సైలెంట్ ఎందుకు అయిపోయింది తెలుసా? ఇంకొక రీజన్, ఫుల్ ఫ్రస్ట్రేషన్ లో ఉన్నాను కదా, ఇది నన్ను కామ్ చేసింది కొంచెం. కూర్చో అమ్మ కూర్చో, ఏం కాదు కూర్చో, నేను ఉన్నాను కదా. ఇంకొకటి నేను అదే అన్నాను కదా, మారుతి స్పీచ్ కి సగం నేను హైప్ ఎక్కిపోయా. ప్రభాస్ ఫ్యాన్స్, మీకు కనుక సినిమాలో మిమ్మల్ని 1% కనుక డిసప్పాయింట్ చేపిస్తే మా ఇంటి అడ్రస్ పెడతా వచ్చేయండి అని అన్నాడు. అంత పెద్ద మాట నేను అక్కడే సగం కన్విన్స్ అయిపోయాను. ఐ డోంట్ నో వై, జెన్యూన్ గా మాట్లాడినట్టు అనిపించింది. కాన్ఫిడెంట్ గా చెప్పే వాళ్ళు కూడా ఉండాలి కదా. నీ సినిమా మీద నీ కాన్ఫిడెన్స్ లేకపోతే ఇంకెవరికి ఉంటుంది చెప్పు. ఆబ్వియస్ గా అదంతే. అంటే నాకు అందులో జెన్యూనిటీ కనపడింది ఫస్ట్, చాలా జెన్యూనిటీ కనపడింది నాకు. ఇట్స్ నాట్ ఫేక్. నాకు ఇంకొక ఫ్లాషెస్ ఏం కనపడుతుంది తెలుసా? భయం వేసింది ఏంటంటే, ఒకటి ఆదిపురుష్, నీకు గుర్తుంటే ఫస్ట్ టీజర్ నాకు నచ్చలేదు, మనమే డిస్కస్ చేసుకున్నాం. సెకండ్ టీజర్ నచ్చింది నాకు, పర్లేదు నచ్చింది. ఇప్పుడు ఫ్యాన్స్ కి ఎట్లుంటది తెలుసా, దరిద్రాన్ని ఇచ్చా అనుకో బీభత్సంగా తిట్టేసుకుంటారు. ఒక 10% 15% బాగుంది అనుకో, ఓ బాగుంది 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 అని అంటారు. అట్లనే నేను కూడా అట్లనే, సెకండ్ టీజర్ బాగుంది, నేనే ఎక్కువ ఆలోచించేస్తున్నాను, పాటలు కూడా సూపర్ కొట్టారు అజయ్-అతులు, వావ్ ఐఎమ్ గోయింగ్ అన్నట్టు అనుకుని వెళ్ళి జై శ్రీరామ్ అనుకుని లోపలికి వెళ్ళి, సెకండ్ హాఫ్ లో ఆ లక్ష్మణుడిది అప్పుడు పడుకుని పోయి బయటకి ఎంత దిగాలుగా వచ్చి నాకు మాత్రమే తెలుసు. సో ఆ ఫ్లాషెస్ కొన్ని అవుతున్నాయి, కానీ ఇంకొకటి ఇందులో సాంగ్ అదొకటి వర్కౌట్ అవ్వలేదు. రెబల్ సాబ్ సహనా కూడా వీడియో బాగాలేదు. ఇంకొకటి ఏంటంటే, సహనా ఉండదేమో అని బయట టాక్ వస్తుంది. అంటే ఆ వీడియో సాంగ్ పెడితే మాత్రం కొడతారు. అంటే బాగుంది, బాగాలేదని చెప్పను, కానీ ఇప్పుడు ఇంత మంచి టీజర్ కట్టించాక ఆ వీడియో సాంగ్ సెట్ అవ్వదు అని లోపడే. మరి ఫిట్ చేస్తే చెయ్యొచ్చు, మరి ఎక్కడ చేస్తారో కూడా తెలీదు. అంటే ఆల్రెడీ వీడియో రిలీజ్ చేస్తారు కదా మాక్సిమం,
సో అలా అంటున్నారు. ఉండకపోవడమే బెటర్. సాంగ్ చాలా బాగుందబ్బా. నువ్వు ఎందుకు ఉండకపోవడమే బెటర్. నేను అదే ట్రైలర్ కట్ ఎంత బాగుంది కదా. అండ్ ట్రైలర్ కట్ లో కూడా సాంగ్ లేదు. మేబీ ఉంది. ఉందే ఒక ఒక బిట్ ఎల్లో కలర్ డ్రెస్ ది నిధి అగర్వాల్ది ఒక బిట్ అది ఆ సాంగేనా? అదే రాండమ్ వేసుకుంటది అనుకున్నా. ఆ సాంగ్. నాకు ఇంకొకటి ఈ మూవీ మీద స్టార్టింగ్ లో కూడా ఎందుకంత నాకు నెగిటివిటీ ఎందుకు అయిపోయిందంటే, ముగ్గురు హీరోయిన్లు ఎందుకు, జస్ట్ బికాస్ కలరింగ్ ఉండాలనే. చిట్టి ఉంది కదా. ఐ మీన్ అదే ముగ్గురు ఎవరెవరు? నిధి అగర్వాల్, ఇంకొకరితేమో రాధేశ్యామ్లో చేయి కట్టైపోద్దుడు, చేయి కట్టైపోద్దుడు ఆ పిల్ల. అరే రాధేశ్యామ్లో రా ఆ పిల్ల చేయి జ్యోతిష్యం చూస్తారు కదా, నువ్వు ఇందులో సర్వైవ్ అవ్వలేవంటే ఆ పిల్ల. ఇంకొక హీరోయిన్ అది ఎవరో నాకు మర్చిపోయారు. కొత్త అమ్మాయి అనుకుంటా. లేదు పాదే. నాకు ఆ హీరోయిన్ తెలుసు. ఇంకొక హీరోయిన్ మాల్విక. ఆవిడ కూడా తెలుసు నాకు. మూవీస్ తెలుసు. అయ్యయ్యో ఇక్కడ తెలియకుండాలాగా నేను ఫాలోవర్. అనుకుంటా కొత్త హీరోయిన్ అనుకుంటారంట. అయ్యయ్యో నాకు తెలుసు. ఇది ఆమెనే కదా తను మాస్టర్. మాస్టర్ తెలుసు. ఆవిడే. ఇంకొకటి చూస్తే అందరు హైట్ ఉంటారు. ప్రభాస్ కరెక్ట్ సెట్ అవుతారు. హైట్. అదే ఇంకా డ్రాబ్యాక్. నేను స్టార్టింగ్ నాకు ఎందుకు ముగ్గురు జస్ట్ కలరింగ్ కోసమా. ఇంకొకటి ఫస్ట్ టీజర్ లో అంతెందుకు రా, మొన్న క్రిస్మస్ వచ్చిన దానిలో కామెడీగా అనిపించింది. ఆ క్రిస్మస్ తాతకి పూజ చేస్తున్నప్పుడు కామెడీ అది హైలైట్. అసలు నీకు గుర్తుండే మనం ఆ రోజు మాట్లాడుకుందాం అనుకున్నాం దీని గురించి. షాక్. అరే క్రిస్మస్ తాతరా దాని మీద మీమ్స్ వచ్చాయి చూడు. అసలు అన్నాను రెబల్ స్టార్ అన్నా మర్చిపోయావా? అది ఏం చేస్తున్నారా మా రెబల్ స్టార్ ని పాన్ ఇండియా స్టార్ గా గుర్తించండి ఎవరైనా. మరి పాన్ ఇండియా అన్నా అసలు మీమ్స్ అయితే ఇల్లు లేసి ఒక లుక్ ఇస్తాడు ఇలాగా. అరే పూకి సింబల్ పెడతాడు. అదే ఇంకొకటి వచ్చి స్పిరిట్ విలన్ ఉన్నాడు కదా, నీ ట్రైనింగే కదా ఇది అంటాడు. ఏమవుతుందిరా ఎందుకు వాళ్ళు ట్రాల్ చేస్తున్నారో ఇదొకటి ట్రాల్ చేస్తున్నారో పొగుడుతున్నారో కూడా అర్థం కావట్లేదు. అరే మొన్న స్పీచ్ మాత్రం నాకైతే ఫీస్ట్ తెలుసా. నాకు ఎంతసేపు మాట్లాడాడు రా. అవునవును. ఎప్పుడు బాహుబలి తర్వాత అంతసేపు ఇప్పుడే మాట్లాడు. మరి సినిమా అలాంటిది. 10 నిమిషాలు. నాకు ఇంకొకటి పిల్లకేసుకొచ్చాయి మీకోసం. ఇది జపాన్ లో వాళ్ళకి నచ్చింది. ఇంకా మీకోసం మా వాడిదంతా బ్రేకులు అనమాట. ఎవరినన్నా మిస్ అయిపోతానా అని చెప్పి ఇలా చెక్ చేసుకో. ఓకే పర్లేదు కవర్ చేస్తాను. మళ్ళా పోనీ పూర్తిగా మాట్లాడతారా అంటే మాట్లాడరా. కొంచెం క్యూట్ ఉంటది అసలు. మాటలు ముత్యాలు రాలుతాయి. కాదు ఎవరు రిదిక్ అనుకుంటా. అదే ఆ అమ్మాయికి హీరోయిన్ కి శారీ ఇచ్చారని చెప్పింది కదా సుమా ఎక్స్ప్రెషన్. అరే కంటెంట్ మీద కంటెంట్ వస్తుందిరా. సుమా ఎక్స్ప్రెషన్ ఇలా తిరిగి నాకు కూడా ఒక శారీ కొనిస్తే బాగుంటుంది. హైలైట్ అయితే అసలు. ఇంకొకటి కూడా ఎస్కేఎన్ స్పీచ్ ముందు మాట్లాడమంటారా అని అడుగుతాడు అనమాట సుమాని. అయితే ఇలా అంటది. ఎస్కేని ఇలా తిరగంగానే వద్దొద్దు సుమా బీయింగ్ సుమా. ఆడియో అదేంటది ప్రీ రిలీజ్ ఈవెంట్ ఆడియో లాంచ్ ఏంటది? ఆడియో లాంచ్ అది. నాకు ప్రీ రిలీజ్ ఈవెంట్ అని నేను అన్ను. భలే బాగుంది అది కూడా అసలు. హైలైట్.
ఒక్కొక్కటి ఇంకా రాజాసాబ్ మీద ఒక్కొక్కటి హైప్ ఇస్తున్నారు అనమాట. ఇప్పుడు దాకా నెగిటివిటీ వచ్చిందా, ఇప్పుడు పాజిటివిటీతో వస్తున్నారు. ఇంకొకటి నేను ఏం చెప్తాను తెలుసా, నెగిటివిటీ రావడం వల్లే పాజిటివిటీ వచ్చిందంట. అది కూడా ఇదేంటిది అని అంటే, ఇప్పుడు నీకు ఎంత దరిద్రంగా ఉండొచ్చు అని చెప్పి వెళ్ళిపోయింది, మైనస్లోకి వెళ్ళిపోయింది. నాకు జీరో కూడా కాదు తెలుసా. ఎందుకు అసలు నేను కన్సిడర్ కూడా చేయలే. నేను రాజాసాబ్ అయితే కన్సిడర్ కూడా చేయలే. స్పిరిట్ నెక్స్ట్, ఆ తర్వాత కల్కి 2, ఆ తర్వాత సలార్ 2. అందరూ అంతే కదా. ఫౌజీ ఆల్మోస్ట్ ఫ్యాన్స్ అందరూ అలానే ఉన్నారు. అంతే. ఇది దాన్ని ఏమంటారు, దిష్టి చొక్కలా వదిలేద్దాం. స్పిరిట్ ఉంది. ఇది దిష్టి చొక్కలాగా బాగా దిష్టి వచ్చేసింది ఈ సినిమాల వల్ల, మొన్న సినిమాల వల్ల ఇది ఒక దిష్టి చొక్క అన్నట్టు అయిపోయింది. కానీ ఆబ్వియస్ గా సో మచ్ ఆఫ్ నెగిటివిటీ ఉన్నప్పుడు కొంచెం మంచిగా ఉన్న పాజిటివిటీ వస్తుంది. ఇందులో పాజిటివ్ థింగ్స్ ఏంటంటే మ్యూజిక్, స్టోరీ లైన్ ఏంటో తెలిసింది, కొద్దో గొప్ప తెలిసింది. అది చాలా ఇంట్రెస్టింగ్ ఉంది. వెరీ గుడ్ స్టోరీ లైన్ అని అనిపించింది. ఓకే, నువ్వేదో స్టఫ్ ఉంది ఇందులో. ఇట్స్ నాట్ లైక్ ఏదో జస్ట్ ప్రభాస్ ఉన్నాడు కాబట్టి సినిమాకి రావడం అన్నట్టు కాకుండా, నాకు చూడ్డానికి స్టఫ్ ఉంది. జంప్ స్కేర్స్ పెట్టేసి జస్ట్ ఒక 4 పెట్టేసి అమ్మాయి కూడా దెయ్యం, పాప దెయ్యం తప్పేం లేదు అన్నట్టు కాకుండా, రాఘవ్ లారెన్స్ టిపికల్ దెయ్యం, గీతాంజలి టిపికల్ దెయ్యం, రాజుగారి గది దెయ్యాలు కాకుండా, ఇంకొకటి స్టోరీ ఒకలా అనుకున్న ప్రతిసారి ఇంకోలా మారుతుంది. టీజర్ చూస్తుంటేనే ఫస్ట్ అప్సైడ్ డౌన్ అనుకున్నాం, తర్వాత హిప్నటిజం, తర్వాత మళ్ళీ ఇది మాన్స్టర్ స్ట్రేంజర్ థింగ్స్ లో కూడా అప్సైడ్ డౌన్ ఉంటుంది. మళ్ళీ మాన్స్టర్ వచ్చింది. మాన్స్టర్ ఇస్ అన్ ఇల్యూషన్ బ్రో. అదే చెప్తున్నా, ఎవ్రీ టైమ్ ఎవ్రీథింగ్ మారుతూ ఉంది. సో మెనీ, మాకు అదే కావాలి, నాకు లేయర్స్ కావాలి. సో మెనీ లేయర్స్ ఉన్నాయి. ఇప్పుడు హిప్నటిజం, ఇల్యూజన్, అప్సైడ్ డౌన్, దాన్ని ఏమంటారు, ఆ ఇల్లులో ఇంత ప్యాక్ చేసినప్పుడు వాడితో ఫైట్ చేయాలంటే నువ్వు ఆ ఇల్లులో ఉండి ఫైట్ చేయకూడదు, నువ్వు ఇంకొక అక్కడే ఉండి ఇంకొక వరల్డ్ కి వెళ్ళి ఫైట్ చేయాలి అన్నప్పుడు అది హైలైట్. అసలు అక్కడే ఉంటావు కానీ వేరే వాళ్ళు ఎగ్జాక్ట్. అంటే నాకు ఇది ఉంది చూడు, వాళ్ళందరూ పట్టేసుకుని ఇలా వస్తారు. ఐఎమ్ ఇమాజినింగ్ లైక్ అక్కడ ఎవరు ఉండరు, అంటే ప్రెసెంట్ ప్రపంచంలో ఎవరు ఉండరు, వేరే ప్రపంచంలో ఉండొచ్చు. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు ఆ శాండ్ కూడా అంతే అయ్యి ఉండొచ్చు. సో మచ్ ఇంట్రెస్టింగ్. నాకు అందుకే నా మొహంలో ప్రశాంతత కనపడుతుంది. ప్రశాంతత, ఆనందం. వెళ్తున్నాం. నేను బుక్ చేస్తే, నేను నా ల్యాప్టాప్ ఫోన్ ఇల్లులో పెట్టుకుని బుక్ చేసి పడేస్తే ఎక్కడ దొరికితే అక్కడికి వెళ్తాను నేనైతే. అలాంటి వద్దు, సంధ్య సుదర్శన్ లేదంటే ఇక్కడ సంధ్య సుదర్శన్ దొరకవు, ఇంపాసిబుల్. టికెట్లు పెట్టరా? మనం కల్కికి వెళ్ళాం చూడు, ఆ థియేటర్ దొరుకుతుంది, దానికి వెళ్దాం. పర్లే, నాకు ఏ థియేటర్ పర్లే, ఆ థియేటర్ బాగుంది, వెళ్దాం. మొన్న బాహుబలి ఎపిక్ కూడా వెళ్ళా, నేను అరుపులు కేకలే. ఆ మనిషి ఉంటే 3.5 గంటలేంటి, 4.5 గంటలేంటి, 5.5 గంటలేంటి చూసేయచ్చు. ప్రెజెన్స్ ఆదిపురుష్ లో ప్రభాస్ ఉన్నంత వరకు నేను చూసే, సగం తిట్టుకున్నా, ఒరే అది రామాయణం వారా, నీకు కథ ఇచ్చినా కూడా చెయ్యవారా నువ్వు, కథ ఉందిరా. చిన్నపిల్ల 10th క్లాస్ స్టోరీ బుక్, 10th క్లాస్ తెలుగు టెక్స్ట్ బుక్ ఓపెన్ చేస్తే ఉంటది కదా, నువ్వు కాస్ట్లీ కూడా కాదు, తిప్పితే 40 రూపాయలు 50 రూపాయల బుక్ ఓపెన్ చేసి చదివితే ఉంటది. పోనీ డబ్బులు ఖర్చు పెట్టకూడదు అనుకుంటే మన యూట్యూబ్ ఓపెన్ చేసి రామాయణం అని కొడితే, జపాన్ వాళ్ళు ఇంత పెద్ద రామాయణం తీశారు, పోనీ అది తీసున్నా ఎవరేమనరు. సర్లే, అసలు అది ఇది ఎక్కడికో వెళ్తుంది, ఇది ఒక్కటి చెప్పి ఆపుతారు. అది లంక, అది లంక అది సువర్ణ యాష్ కలర్ అయిపోయిందంట. సువర్ణ మహలే
సువర్ణ మహలే. ఎంత సువర్ణంగా ఉందో ఆ సువర్ణ కాకపోతే మహల్. కలర్ మారింది అంతే. వద్దులే యాష్ అసలు కలర్. నో, చాలా ప్రశాంతంగా ఉన్నాను. ఓకే. ఇప్పుడు ఆది పురుష్ ని ట్రిగర్ చేయకూడదు. ఓకే. ఇంకొకటి తెలుసా, 5th సీజన్ లో స్ట్రేంజర్ థింగ్స్ 5th సీజన్ లో చెప్పు. మన ఆది పురుష్ లో మన రావణాసురుడు సీతను తీసుకెళ్తాడు కదా కట్టేసి, సేమ్ అదే సీన్ వెక్న మైక్ వాళ్ళ సిస్టర్ హాలిన్ తీసుకెళ్తది అలాగే. కానీ అది బాగుంటది. కాదు నేను అనుకున్నా, కాదు మీకు ఇంకే మూవీ దొరకలేదు ఇన్స్పిరేషన్ తీసుకోవడానికి. ఆది పురుష్ వాళ్ళు కూడా రామాయణం చూడాలనుకున్నారేమో. వద్దు వద్దు, అసలు ఆ మూవీని బ్యాన్ చేసి పడేయాలి ఫస్ట్. ఇప్పుడు ఈ జనరేషన్ కిడ్స్ ఉన్నారు, వాళ్ళకి ఆది పురుష్ ని రామాయణం కింద చూపిస్తే వాళ్ళకి ఏం అర్థమవుతుంది? ఇట్లుందా అయితే రామాయణం అని అనుకుంటారు. ఇంత ఇంత సప్పగా ఉందా రామాయణం అని అనుకుంటారు. సప్పగానే ఉంటది ఇది కదా. ఒరే ఎంత మంచి కథని సప్ప చేసేసి, ఇంకొకటి ఇంకా రామాయణం తెలిసినోడు ఇంకా ఎక్కువ ట్రిగర్ అయిపోతాడు తెలుసా చూసాక. పిచ్చకపోద్ది జనాలకి. అయ్యి ఏమిరా ఏమి సరే కూల్ కూల్ రాకి కూల్ అదంతే. నువ్వు రామాయణం అని చెప్పకపోయినా ఇంత ఫీల్ అయ్యే వాళ్ళం కాదేమో. నువ్వు రామాయణం అని చెప్పి, రాముడు ప్రభాస్ అని చెప్పి, సీత కృతి అని చెప్పి తీసావు చూడు, అక్కడ ట్రిగర్ అయిపోతుంది. లేదు ఇట్స్ నేను రామాయణం లాంటి స్టోరీ ఏదో ఒకటి రిఫరెన్స్ తీసుకున్నా, ఇది తీసుకున్నా, వాడు ఏదో ఒకటి చెప్పినా నేను ఇంత ఫీల్ అయిపోతాను. వాడు రామాయణం అని చెప్పి తీసాడు చూడు. ఇంకా దరిద్రమైన డైలాగ్ ఏంటో తెలుసా, ఏడ్చి హనుమంతుడికి ఒక సీట్ వదిలేయండి అని చెప్పి. నిజంగా హనుమంతుడు అదే పురుషు చేస్తుంటే రాముడి దగ్గరికి వెళ్ళి కాదు ఓమరాతన్ ఫస్ట్ బ్యాన్ చేసేస్తారు. ఎవడరా నువ్వు, ఎవడు చెప్పాడు నీకు రామాయణం? ఎవడు నీకు చెప్పింది? ఇది రామాయణం నీకు తెలుసా? ఫస్ట్ ఏంది ఇది? నన్ను కమీడియన్ చేసేస్తావు నువ్వు. ఫస్ట్ రాముడి దగ్గరికి వెళ్తారు. వెళ్ళి రామ మీరు అక్కడ చెప్పాలనుకుంటే అక్కడ వేరేలాగా అర్థమైంది రామాయణం, మీరు మళ్ళా అవతారం ఎత్తు ఇంకొకటి చెప్పండి అని చెప్పేసి వస్తారు. కామి ఇంకేం మాట్లాడరు. ఆయనకు కూడా సైలెన్స్ అన్నమాట. ఆయన నోట్లో నుంచి మాటలు కూడా నుంచి రక్తం కారుతుంది చూస్తే. పక్క అవును, ఎక్కడెక్కడ రామాయణం ఉంటుందో అక్కడక్కడ హనుమంతుడు ఉంటారు. ఇక్కడ హనుమంతుడు లేడు. ఇది రామాయణం కాదు కాబట్టి హనుమంతుడు ఉండరు. అరే జపాన్ వాళ్ళు బాగా తీసారా యానిమేషన్, ఎంత బాగుంటదో అది. వాళ్ళది కల్చరే కాదు, వాళ్ళకి కథ నచ్చి వాళ్ళ యానిమేషన్ తీసారు. మనోళ్ళకి చిన్నప్పటి నుంచి అమ్మమ్మలు తాతగారు వాళ్ళు చెప్పినా కూడా మనోళ్ళు కదా ఓమ్రాత్ అంతే. కానీ టీజర్ చూసాక మాత్రం ట్రైలర్ టీజర్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, మారుతి మీద ఒక కైండ్ ఆఫ్ ఇంప్రెషన్ పడిపోయింది. నేనే ఎక్కువ అండర్ ఎస్టిమేట్ చేశాను. అంత ఎఫర్ట్స్ పెట్టి అంత చేస్తున్నాడు కదా. టీజర్ కట్ మాత్రం నాకు బాగా నచ్చింది. చాలా బాగుంది. ఎవడు ఎడిట్ చేశాడో గానీ 2.0 చాలా బాగా ఎడిట్ చేశాడు. చాలా మంచిగా ఉంది. ఇంకొకటి ఏంటంటే ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు. ఫస్ట్ ఇన్ని ఎక్స్పెక్ట్ చేయలేదు. జస్ట్ హారర్ కామెడీ అంటే హారర్ కామెడీ అని ఎగ్జాక్ట్లీ. మొన్న నువ్వు కూడా అన్నావుగా రాజుగారి గది టైప్ అని. అంటే ఫస్ట్ టీజర్ చూసాక ఎవరికైనా అదే అర్థం అవుతుంది, హారర్ కామెడీ అని. కానీ సంథింగ్ ఏదో చేశారు ఫస్ట్ టీజర్ లో. ప్రభాస్ ఫేస్ దీంట్లో ప్రభాస్ ఫేస్ చాలా డిఫరెంట్ ఉంది. చాలా న్యాచురల్ ఉన్నారు. అందులో మరి ఏమైందో మరి ఏం చేశారో తెలియదు కానీ ఇందులో చాలా అంటే ప్రభాస్ లాగా ఉన్నారు అన్నమాట. ఓకే, ఆబ్వియస్ గా మనిషి అన్నాక అయిన తర్వాత చేంజెస్ వస్తాయి ఫేస్ లో. కానీ ఏంటంటే ఊరికే
ఏవేవో పెట్టేయకూడదు ఫేస్ కి. ఆ మనిషి ఎలా ఉన్నాడో అలా చూపించండి, ఏం కాదు, విల్ యాక్సెప్ట్. అంతే. ఆ మనిషి కనపడితే చాలని అనుకుంటాం మేము. ఎందుకు దాన్ని మొన్న ఘాటీలో కూడా అంతేరా. అసలు నేను ఘాటీ చూసి నాకు మినీ హార్ట్ అటాక్ వచ్చింది. అసలు ఎవరిది ఘాటీ అనుకున్నావు? అనుష్క. అరే ఒక పాట ఉంటదిరా, ఆ పాటలో అనుష్క ఒక ఫిల్టర్ వస్తుంది, ఫేస్ ఐ థింక్ సో కొంచెం లావు ఉన్నట్టుంది ఫేస్, ఏదో ఫిల్టర్ వేసాడు, ఇది సగం కట్ అయిపోయి అసలు బాబోయ్ ఎందుకలా చేస్తున్నారు? దారుణం అంటే దారుణం. అసలు నేను ఎందుకు బాబు మామూలుగా ఉంచొచ్చు కదా, ఎందుకు ఇప్పుడు సన్నగా స్టాండర్డ్స్ ఉండొచ్చు ఓకే, కానీ అనుష్కకి ప్రభాస్ కి కొంతమంది హీరోయిన్స్ కి అవి ఏమి ఉండవు, వాళ్ళ ప్రెజెన్స్ చాలు అంతే. అరే మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టిలో కూడా కొన్ని ప్లేసెస్ ఉంటది. ఆ సాంగ్ మెయిన్ గా, ఆ సాంగ్ వాళ్ళిద్దరు సాంగ్ ఉంటది లేడీ లక్ ఆ సాంగ్ ఎలా చేశారు అసలు అనుష్కని. మోహన్ సన్నగా మళ్ళీ సినిమా అంతా ఒకలా ఉంటది. ఎందుకలా లావుగా ఉంటే ఏమైతది, చూడటానికి ఇంత క్యూట్ గా ఉంటది, అది సరిపోదా? అదే కదా. సో ఇన్ని ఎందుకు వస్తున్నాయి అంటే ఈ టాపిక్స్ అన్ని, రాజాసాబ్ స్టార్టింగ్ నెగిటివిటీ వచ్చి తర్వాత పాజిటివిటీ వచ్చి ఇలా అవుతున్న కొద్ది ఆదిపురుష్కి వచ్చింది, ఆదిపురుష్ లో ఆ లుక్లన్నీ చూసి ఘాటీకి వచ్చింది. అది సో ఇల్లిల్లా వెళ్తుంది. ఆబ్వియస్ గా మాది చిట్ చాట్, మేము ఒక పాయింట్ కి స్టిక్ అయి ఉండం, నిలకడలేదు మాకు. నిలకడ ఉంటే ఎలా అనుకుంటాం, ఆబ్వియస్ గా ఎప్పుడో జీవితంలో బాగుపడిపోతుంది. ఎగ్జాక్ట్లీ, మేమిద్దరం ఫ్రెండ్స్ కాబట్టి ఆబ్వియస్ గా మాకు డిఫరెంట్ ర్యాండమ్ టాపిక్స్ కూడా మాట్లాడేసుకుంటాం. ఎందుకు రాజాసాబ్ గురించి స్టార్ట్ చేసి ఆది పురుష్కి ఎందుకు వెళ్ళారు, దానికి ఎందుకు వెళ్ళారు, రావచ్చు కానీ మా దగ్గర ఆన్సర్ లేదు, మేము ఇంతే. సో ఆబ్వియస్ గా ఇట్స్ చిట్ చాట్ కాబట్టి ఫ్రీ ఫ్లో ఉంటది, స్క్రిప్ట్ కూడా ఏం లేదు మాకు. సో స్క్రిప్ట్ ఉంటే కొంచెం మాట్లాడే వాళ్ళం, స్క్రిప్ట్ లేదు కాబట్టి ఫ్లోలో కొట్టుకుంటూ వెళ్ళిపోయాం. సో దట్స్ ఇట్ ఫర్ టుడే. ఎనీవేస్, రాజాసాబ్ ట్రైలర్ టీజర్ ఏదో ఒకటి చాలా బాగుంది, చాలా అంటే చాలా బాగుంది. ఫస్ట్ డే ట్రై చేయండి, లేదంటే సెకండ్ డే, థర్డ్ డే, మ్యాక్స్ థర్డ్ డే, ఎందుకంటే తర్వాత మొత్తం ఇన్స్టాగ్రామ్ లో చూసేయచ్చు సినిమా. ఎగ్జాక్ట్లీ, స్నాప్చాట్, ఇన్స్టాగ్రామ్, వాట్సాప్ స్టేటస్ అంతే. సో మ్యాక్స్ థర్డ్ డే వరకు ట్రై చేయండి, తర్వాత ఎప్పుడు చూసినట్టే, చూడకపోయినా చూసినట్టే, అంతే. ఇంకొకటి మా ప్రీవియస్ వీడియో, అసలు ఈ వీడియో అర్థం కావాలంటే ఒకసారి మా ప్రీవియస్ వీడియో కూడా చూడండి. సో ఆ ఫ్రస్ట్రేషన్ నుంచి దీనిలోకి ఎలా మారామన్నది కూడా తెలుస్తుంది. సో మా ఎంత ఫ్రస్ట్రేషన్, మా మొహంలో ఆనందం కూడా ఉంటది. మెయిన్ గా దిస్ వాచెస్ ఇస్ సో ఫ్రస్ట్రేటెడ్ అన్నమాట. ఎగ్జాక్ట్లీ, ప్రభాస్ డై హార్ట్ ఫ్యాన్ ఏమో అసలు అందులో చూసి ఏంటి ఆ అమ్మాయి ఈ అమ్మాయి ఒకటేనా అని అనుకుంటారు. ఇంత ప్రశాంతంగా మాట్లాడుతుంది, అందులో ఎందుకు అంత రెచ్చిపోయిందని. నేను అప్పటికి చెప్పి ఆవేశపడకవు అని చెప్పి వింటారా, వినరు. మాకు ఆల్రెడీ ఒక రాడ్ పడింది కాబట్టి మా ఎక్స్పెక్టేషన్స్ మేము లోలో పెట్టేసుకున్నాం. కానీ నాకు టీజర్ ఎంత అలా నచ్చిందంటే, నాకు నన్ను జీరోకి తీసుకురా అని అంటే నన్ను పాస్ మార్కులతో పాస్ చేస్తారు. నేను సినిమాకి వెళ్ళి ఆ పాస్ మార్కుల నుంచి ఎంత వెళ్తావు, దించొద్దు, దిగదని నా ఫీలింగ్. వై? బికాస్ సీజీ చాలా బాగుంది. సో సీజీ బాగోదేమో అనుకున్నాను, బాబో ఆది పురుష్ లో ఉంటదేమో సీజీ అనుకున్నాను, కానీ సీజీ చాలా బాగుంది, ఎగ్జైటింగ్. ఓకే, నేను భయపడపోయినా పర్లేదు. నాకు ఇంట్రెస్టింగ్ పాయింట్స్ భయపడ్డం కంటే ఇంకా చాలా అనిపించినాయి, వెళ్ళడానికి ఇంట్రెస్టింగ్ గా అనిపించింది. ఆ హిప్నటిజం గానీ అవి గానీ, నాకు మెయిన్ గా హిప్నటిజం, ఎగ్జాక్ట్లీ, మిగతావన్నీ ఓకే అనిపించింది కానీ ఆ మెయిన్ గా హిప్నటిజం, అప్సైడ్ డౌన్ ఒకటి, అప్సైడ్ డౌన్ లో హిప్నటిజం ఎలా సింక్ చేస్తారా అని నా ఇది ఐడియా. ఎగ్జాక్ట్లీ. సో ఏం చూపించినా ఇప్పుడు నీకు బిలీవబుల్ గానే ఉంటది, ఎందుకంటే
ఏమి వంకలు పెట్టడం అందులో అది ఎందుకు ఉంటదని వంకలు పెట్టడానికి ఉండదు. సో ఐఎమ్ కన్విన్స్డ్, ఐఎమ్ గోయింగ్ ఫస్ట్ డే ఫస్ట్ షో January 9th కలుద్దాం. కావాలంటే మనం ఇయర్ ఎండ్ అయిపోయే లోపు 31st ఒక పాడ్కాస్ట్ చేద్దాం, మొత్తం ఈ ఇయర్ రీక్యాప్ వేద్దాం ఒకసారి సినిమాలన్నీ. టిఎఫ్ఐ కాదు, మనం బయట ఉన్న మూవీస్ అన్ని, మాకు తెలిసినవి, మాకు నచ్చినవి, నచ్చనివి అన్ని అల్లల్ల వెబ్ సిరీస్ కూడా అల్లల్లా కవర్ చేద్దాం. Jan 1 అయిపోయిన తర్వాత స్ట్రేంజర్ థింగ్స్ ఎపిసోడ్ మా దగ్గర నుంచి కూడా వస్తది. ఒక్కొక్క ఎపిసోడ్ ఈజీగా ఉంటది. ఎన్ని ఎపిసోడ్లు వస్తాయి తెలియవు, మేము ఇప్పటికి కూడా ఆపుకోలేకపోతున్నాం. రాజాసాబ్ లో కూడా స్ట్రేంజర్ థింగ్స్ వస్తుందంటే అర్థం చేసుకోండి. క్రేజీ ఉంది అసలు సీజన్. ఎవరైనా చూడకపోతే వెళ్ళి చూసేయండి. రీవిజిట్ చేయాలన్నా సీజన్ 1 నుంచి చూడండి, పర్లేదు చెయ్యండి. ఫస్ట్ ఇంకా అది అయిపోయిన తర్వాత స్పాయిలర్స్ అప్పుడే ఇచ్చేయకూడదు కాబట్టి మేము కొంచెం గ్యాప్ తీసుకుంటాం. ఫస్ట్ తర్వాత ఏ థర్డ్ ఫోర్త్ వస్తాం. ఎందుకంటే మేము అందరికి దాన్ని ఏమంటారు ఆ ఎగ్జైట్మెంట్ పోగొట్టాలనుకోవట్లేదు. సో కొన్ని రోజులు అయ్యాక ఆబ్వియస్ గా ఇన్స్టాగ్రామ్ లోకి వచ్చేస్తుంది కాబట్టి అప్పుడు మేము వచ్చి మొత్తం డిస్కషన్ చేస్తాం, రఫ్ ఆడించేద్దాం ఇంకా అంతే. ఓకే, టాటా, బై బై. అయ్యయ్యో, నా ల్యాప్టాప్ కూడా ఛార్జింగ్ అయిపోయింది. బై.